ఆమె బతుకుదారిలో రహదారిలో ఒకసారి మా యానం ఇంజరం కోలంక ఆ రోడ్డు ఆవిడ పర్యవేక్షణ జరిగింది. నేను బండి మీద వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏదో చిన్న క్యాప్టెన్ పెట్టుకుని ఎండలో నుంచి అలాగే ఇలాగే చెప్తుంది అప్పుడు మనిషిలో ఉందని చెప్పి చూసి ఆపితే పద్మజావాడు దేవుడిది నువ్వు మా చుట్టుపక్కల పనిచేస్తున్నావు ఎప్పుడో 2 నెలలని చేస్తుంటా మొత్తం వాళ్ళందరినీ కాల్చి తినేసారు రోడ్డు అలా ఎంత పద్ధతిగా ఇప్పటికీ చెప్పు చదవలేదు. అందుకని నేను 20 ఏళ్ళ క్రితం మాట చెబుతున్నాను. ఇంచుమించు 20 ఏళ్ళు అవుతుందా 18 ఏళ్ళ 18 ఏళ్ళ క్రితం మాట నేను చెప్తున్నాను. ఇప్పటికీ చెప్పు చదవలేదు. ఆ వేళ కాల్చుకుంటున్న ఫలితం అనమాట. సరే మొత్తం మీద ఈ కథల్లో జీవితము రోడ్డు 2 ఉన్నాయి. రోడ్డు రోలర్ లాంటి జీవితం ఉంది, పూలబాట లాంటి దారి ఉంది. ఆవిడ 2 రకాల తన అనుభవంతో 2 రకాల కథల్ని చాలా చక్కగా రాసిందని ఈ విశ్లేషణ వల్ల మనకు అర్థమవుతుంది. మనందరం ఈ పుస్తకం కొనుక్కుని చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈ సందర్భంలో ఏమైనా ఆవిడ డిస్కౌంట్ ఇస్తారేమో నేను అడుగుతున్నాను. పుస్తకం ఇక్కడ అమ్మకం పెట్టాలి, నువ్వు మీరు కొనుక్కుంటారు అందరం. గారి మీద డాక్టర్ వార్డ్రేవ్ వీరలక్ష్మీదేవి గారు నవలల మీద మాట్లాడతారు. నవలల మీద ఆవిడ మాట్లాడాలని చెప్తే ఆవిడ 2 నవలలు రాశారు. ఇటీవలే రాసిన ఓడసి నవల చాలా గొప్ప నవల, అది కాళిదాసు ఉత్తరాయణది ప్రమాదం. చేత ఆవిడకి నవలని మంచి పట్టుంది. ప్రఖ్యాత కథకురాలు ఆవిడ. అవన్నీ నుంచి నాకు మేడం గారు అధ్యక్షుడు అనాలేమో, కొంచెం నేను చొరవ తీసుకుని సభాధ్యక్షుడు అంటున్నాను. మా మధురా పంతుల సత్యనారాయణమూర్తి చెప్పినట్టుగా ఇది విజయోత్సవ సభ, ఆలూరి విజయోత్సవ సభ, ఆలూరి విజయలక్ష్మి గారి ఉత్సవం అంటే ఇదే. అటువంటి ఉత్సవ సభ. విజయలక్ష్మి గారికి నా నమస్కారాలు. సభాధ్యక్షుడికి, సభలో వేదిక మీద ఉన్నటువంటి సాహిత్య మిత్రులకి అందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ ఎప్పటి నుంచో నాకు స్నేహితులైనటువంటి కాకినాడ సాహిత్యాభిమానులు అంతా ఉన్నారు. అందరికీ నా నమస్కారం. ఈ పుస్తకాల మీద 2015లో ఒకసారి మాట్లాడామంట. నాకు అసలు మర్చిపోయాను, గుర్తులేదు. ఇందాక మణిబాబు గుర్తు చేశాడు. మీరు నేను కూడా మాట్లాడామన్నాడు. కానీ మళ్ళీ నేను నిన్న మొన్న ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు కొత్తగానే ఉన్నాయి. ఒకసారి చదివి మాట్లాడిన పుస్తకాలే అనిపించలేదు. ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే 2 నెలల క్రితం అరసం వారి ఒక జూమ్ మీటింగ్లో నేను ఒక పుస్తకం మీద 1 గంట సేపు ప్రసంగం చేయాల్సి వచ్చింది. ఆ పుస్తకం పేరు విశ్వ మహిళా నవల. మనందరికి తెలిసిన డాక్టర్ మురనాడిని గారి వ్యాసాల నవల అన్నమాట. అది ఆమె అందరూ ఏం చేసిందంటే 13 నవలా రచయితుల గురించి రాసిన వ్యాసాలు. ఈ 13 నవలా రచయిత్రులు 5 భాషలకు చెందిన వాళ్ళు. జపాన్, ఫ్రెంచ్, జర్మనీ, ఇంగ్లీష్, రష్యన్. ఈ 5 భాషలలోనూ నవలలు రాసిన 13 నవలా రచయిత్రుల గురించి ఆమె చాలా ఇందాక ఆయన చెప్పినట్టుగా కూలంకషంగా రాసింది. ఆ రచయిత్రుల జీవిత విశేషాలు, వాళ్ళు రాసిన నవలలు, ఆ నవలల తాలూకు సాంఘిక, ఆర్థిక, సామాజిక సందర్భాల్లో ఆ నవలల్లో వచ్చినటువంటి అంశాలు, ముఖ్యంగా స్త్రీల జీవితాలు ఈ నవలల ద్వారా ఏ విధంగా మనకు వ్యక్తమవుతున్నాయి అన్న విషయాలు. నాకు ఈ విజయలక్ష్మి గారు రాసిన ఈ 4 నవలలు నిన్న మొన్న చదువుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆ పుస్తకం గుర్తొచ్చింది. ఒక విశేషం ఏమిటంటే ప్రపంచ భాషల్లోనే మొట్టమొదటి నవల రాసినటువంటిది ఒక నవల రాసినటువంటి వ్యక్తి ఒక స్త్రీ. జపాన్ భాషలో రాసిన ద టేల్ ఆఫ్ గెంజ్ ఇది మొదటి నవల. ఈ మొదటి నవల రాసినటువంటి రచయిత్రి పేరు, నిజానికి ఆమె పేరుతో ఆమె ప్రఖ్యాతురాలు కాలేదు. ఆ నవలలో మురాసాకి అనే ఒక
పాత్ర ఉంటుంది, ఆ పేరే ఆమెకు. ఈ మురాసాకి రాసిన ద టేల్ ఆఫ్ కింజ్ అన్నది ప్రపంచ భాషల్లోనే మొట్టమొదటి నవల. ఒక స్త్రీ రాసినటువంటి నవల, మొట్టమొదటి నవల. నిజంగా మనం అంతా అక్కడ స్త్రీలంతా ఉన్నారు, పురుషులు కూడా తప్పట్లు కొట్టాల్సినటువంటి సందర్భం ఇది. తర్వాత 17వ శతాబ్ది దాకా స్త్రీలు నవలను రాసినటువంటి ఉదాహరణలు లేవు. 17, 18 శతాబ్దుల్లో చాలామంది ఇప్పుడు నేను చెప్పిన భాషల్లో రచయిత్రులు నవలలు రాశారు. చాలా ప్రసిద్ధి చెందిన నవలలు అవి. ఆ నవలలు ఎందుకు వచ్చాయి అంటున్నానంటే, నేను విజయలక్ష్మి గారు ఈ 4 నవలల్లోనూ ఏ అంశాలైతే చర్చించారో 17, 18 శతాబ్దుల్లో ప్రపంచ భాషల్లో మొట్టమొదటగా జర్మన్ నవల రచయిత్రి, ఫ్రెంచ్ నవల రచయిత్రులు, తర్వాత ఆంగ్ల భాషలో రాసినటువంటి రచయిత్రులు, వాళ్ళు చర్చించినటువంటి అంశాలు. నిజానికి వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. నేను అనుకోవడం చాలా మంది ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళకి కూడా తెలియకపోతే. సోఫియా రోషే అనే జర్మన్ రచయిత్రి పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకోను నేను. అలాగే ఆ 17, 18 శతాబ్దుల్లో ఫ్రెంచ్ రచయిత్రులు కానీ వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. సరే, ఆమె పెద్ద పరిశోధన చేసి రాసిందనుకోండి ఆ పుస్తకం. అయితే ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు చేసినటువంటి ఆలోచనల తాలూకు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపించింది అని చెప్పడానికి ఈ 4 నవలలు ఒక ఉదాహరణ అనిపించింది నాకు. వాళ్ళు చేసిన ఆలోచనలు ఎక్కడ మొదలయ్యాయి అంటే, ఆ మొట్టమొదటి సోఫియా రోషే ఆమె 17వ శతాబ్దం, అక్కడి నుంచి ఆమె చివర ఆమె ప్రవర్తించిందో, ఆమె రాసుకున్న ఆత్మకథ కానీ, ఆమె రాసినటువంటి ఉత్తరాలు కానీ, ఆమె రాసినటువంటి మిగిలిన వ్యాసాలు కానీ, వాటి ద్వారా ఆమె మరింత ప్రసిద్ధురాలైంది అని చెప్తూ, ఆమె చెప్పిన మాటల్లో మొట్టమొదటిది ఏంటి అంటే, ఆమె ఎందుకు అంత ప్రసిద్ధురాలైంది అంటే, ఆమె తనకి నచ్చినటువంటి వేషధారణ చేసుకునేట, వస్త్రధారణ కానీ, మగవాళ్ళలాగా దుస్తులు వేసుకునేది. ఇది ఎప్పుడు అంటే నేను చెప్తుంది 18వ శతాబ్దం అనుకున్నాను. అంటే ఎంత రెవల్యూషనరీగా వాళ్ళు 200, 300 ఏళ్ల క్రితం ఉన్నారు. నాకు ఈ నవల చదువుతున్నప్పుడు వాళ్ళంతా గుర్తొచ్చారన్నమాట. ఈ నవలల్లో ఇక నేను ఆ విశ్వమహిళా నవల గురించి ఎక్కువ చెప్పను. నిజానికి చాలా చాలా మనం చదవాల్సినటువంటి పుస్తకం అది. స్త్రీలు ముఖ్యంగా, అంటే స్త్రీల తాలూకు ఈ ఆలోచనల తాలూకు పరిణామాలు ఎట్లా వచ్చాయో ఆ నవల్లో చెప్పుకుంటూ వచ్చింది. అందానికి ప్రాధాన్యత ఇచ్చే దశ నుంచి, మేధకి ప్రాధాన్యత ఇచ్చే దశ నుంచి, ఇంకా ముందుకి సమాజ సేవ చేయటం ప్రధానం అనుకునే అది కూడా ఉంది ఆ నవలలో. నాకు ఈ నవల చదివినప్పుడు అది కూడా అందులో కనిపించింది. ప్రేమ కంటే, ప్రణయం కంటే సమాజ సేవ ముఖ్యం అనేటటువంటి దశ నుంచి, తమకి నచ్చినట్టుగా జీవించాలి అని తమ అస్తిత్వాన్ని ప్రకటించుకునే దశ దాకా స్త్రీ రచయిత్రులు చేసినటువంటి ప్రయాణం అంతా నాకు దాంట్లో కనిపించినప్పుడు, వాళ్ళు చదవకపోయినా సరే వాళ్ళందరి తాలూకు ప్రభావం, రాస్తున్నటువంటి, ఆలోచిస్తున్నటువంటి, సమాజం గురించి పట్టించుకున్నటువంటి రచయిత్రుల మీద ఎంతగా ఉంటుంది అన్నది నాకు ఈ 2 రోజులుగా ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు గుర్తొచ్చిందనమాట. అది అడ్వకేట్ ఒక మంచి ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి సంసార జీవితం జీవిస్తూ ఉంటుంది, 3 పిల్లలు వాళ్ళకి. కానీ ఆమెకు అంత సుఖమైన జీవితంలో, అంత సౌకర్యవంతమైన జీవితంలో చాలా అశాంతిగా ఉంటుంది. ఆమె తాలూకు అశాంతి ఏమిటి అంటే, నేను ఇంత సుఖంగా, ఇంత సంతోషంగా ఉన్నాను కదా, కానీ చుట్టూ ఉన్న సమాజంలో అందరూ ఇలా లేరు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది కష్టజీవులు ఉన్నారు. వీళ్ళందరి పేదరికము ఎలా పోగొట్టడం, వాళ్ళందరి కష్టాలు ఎలాగ తొలగించడం, ఇలాంటి ఒక అస్థిమితమైనటువంటి మానసిక స్థితితో ఉండేటటువంటి ఒక నాయికను ఆమె సజీవ స్వప్నాల నవలలో ఆద్యంతము ఆమె తాలూకు వేదన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వేదన వల్ల ఆమె ఎలాంటి పనులు చేద్దాం అనుకుంటుంది. ఒక లేడీస్ క్లబ్కి వెళ్తే ఆ క్లబ్లో ఉన్నటువంటి సంపన్నులైనటువంటి వ్యక్తుల భార్యలు వాళ్ళ ఆలోచనల్లో మార్పు తేవాలని ఎలా ఆలోచిస్తుంది. ఆమె అందులో సిన్సియర్గా రాసినటువంటి విషయాలు ఏమిటంటే, వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ పొలాల్లో పనిచేసేటువంటి రైతు భార్య వస్తారు, వాళ్ళ కష్టాలు పట్టుకుని, వాళ్ళకి ఆ వరండాలో భోజనం పెట్టి అక్కడే పడుకోవడానికి చాప దిబ్బి ఇచ్చి పడుకోమన్న తర్వాత, ఇది ఒక రచయిత రాయవలసింది. ఆమె ఏం ఆలోచిస్తుందంటే, నేను ఎందుకు ఇలా చేశాను, నేను డైనింగ్ టేబుల్ మీద ఎందుకు భోజనం పెట్టలేకపోయాను,
ఎందుకు నేను ఈ బెడ్రూమ్లో తీసుకొచ్చి మంచాలని పడుకోబెట్టలేకపోయాను? నా దగ్గర సమానత్వ భావన ఎక్కడుంది? నేను కూడా ఇలా ఆలోచిస్తున్నాను కదా, నా ఆలోచనలో ఎలా మార్పు వస్తుంది? ఇది ఒక రచయిత రాయాల్సింది.